హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తేనే కదండి ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. మంచి మంచి వీడియోస్ మీకు నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఈ ఎండలకి మనం బాగా హాట్గా ఉంది కదండి, ఎండలు చాలా ఉన్నాయి. సో మన బాడీలో హీట్ని పెంచకుండా ఉంచే సుగంధి వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నానబెట్టిన 2 చెంచాల సబ్జా గింజల్ని వేసుకొని 2 చెంచాల షుగర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. షుగరు మనకి ఇష్టం బట్టి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్లు, వద్దనుకున్న వాళ్ళు 1 స్పూన్తో చేసుకోవచ్చు అనమాట. అలానే ఒక నిమ్మకాయ సగం చెక్కనైతే నేను పిండుకున్నాను. నేను చేసుకున్నది ఒకటే గ్లాస్ కాబట్టి నేను ఒకటే నిమ్మకాయ చెక్కని వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే సుగంధి వాటర్ని అయితే వేసుకుంటున్నాను. సుగంధి వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మన బాడీలో హీట్ కూడా మంచిగా కంట్రోల్ అవుతుందన్నమాట, హీట్ ఎక్కువ అవ్వకుండా. ఇప్పుడైతే నేను కిన్లీ సోడా ఉంటుంది కదండి, కిన్లీ సోడాని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడైతే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి మనమైతే వాటర్ని అయితే కిన్లీ వాటర్ని అయితే యాడ్ చేయాలి. సో యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మంచిగా ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో అంతే, మనకి ఎంతో ఇష్టమైన చల్లని సుగంధి వాటర్ రెడీ.